నా పేరు హర్ష, నాతో ప్రయాణ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు అయితే నా జీవితంలో మొదటిసారి నేను బుల్లెట్ ట్రైన్ ఎక్కబోతాను అనమాట. ఈ ఇటలీలో బుల్లెట్ ట్రైన్ అనేది చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది. సుమారు 350 కిలోమీటర్ల స్పీడ్ వరకు అయితే వెళ్తుంది అనమాట. అండ్ యూరోప్లోని టాప్ బుల్లెట్ ట్రైన్స్ అయితే ఇటలీలోనే ఉన్నాయి. సో ఈరోజు మనము ఎక్కుదాము. మనమైతే నేపిల్స్ నుంచి రోమ్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి జర్నీ సుమారు 266 కిలోమీటర్స్. ఇది వచ్చేసరికి గంట లోపే అయితే వెళ్ళిపోద్ది. సో మీకు ట్రైన్ అంతా చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అది అని చెప్పి. ఇదంతా మొత్తం జపనీస్ టెక్నాలజీ. ట్రైన్ అయితే భలే ఉంటుంది అసలు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, మనతోని మన విజయనగరం వాసి ఇంకొకటి ఉన్నాడు, సాయి అని చెప్పి. మా ఇద్దరము దాదాపు 10 సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్స్ అనమాట. యూకే నుండి వచ్చాడు సరదాగా ఇటలీని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎక్స్ప్లోరింగ్ పార్ట్లో ఈరోజు అయితే రోమ్కి అయితే వెళ్తున్నాము. సో లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్. మనం ఈ ట్రైన్ ఎక్కబోతున్నాము ఇటాలో. ఇటాలో అనేది కూడా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. జమ్మని వెళ్ళిపోద్ది. ఇదిగో అయితే బుల్లెట్ ట్రైన్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఫ్రెచియారోసా అంటారు. ఇది వచ్చేసరికి యూరోప్లోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్. మనమైతే అది ఎక్కబోతున్నాం ఇటాలో. సో వెళ్దాం పదండి. మనమైతే ఈ ట్రైన్ ఎక్కబోతున్నాము. చూసారా ముందు ఎంత షార్ప్గా ఉందో, రాకెట్లాగా వెళ్ళిపోద్ది ఇటాలో. మొత్తం ప్రీమియంగా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. మనకైతే క్యారేజ్ 4 అయితే వచ్చింది. సో లోపలికి వెళ్ళాక ఎలాగుంటుంది ఏంటి ఇవన్నీ చూపిస్తాను. ఇది కూడా ఒక ఇటాలో ట్రైన్. ఈ ట్రైన్స్లో కూడా బిజినెస్ క్లాస్, మళ్ళీ నార్మల్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారా, అది బిజినెస్ క్లాస్ అది. అండ్ రేట్స్ కూడా అఫోర్డబుల్గా ఉంటాయి. లైక్ మాకైతే రోమ్కి 40 యూరోస్ పడింది. ఎందుకంటే మేము ఆన్ ద స్పాట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మనిషికి 40 యూరోస్ లెక్క పడింది. 2 పీపుల్కి దగ్గర 80 యూరోస్ అలా పడింది. మనది ఇదే కోచ్ 4. స్మార్ట్ అంటే నార్మల్ థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ అలా ఉంటాయి కదా. ఇది నార్మల్ థర్డ్ ఏసీ టైప్ అనమాట. ఓకేనా, డోర్ ఓపెన్ అయితే లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళాక మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను ఎలాగుంటుంది ఏంటి అని. ట్రైన్ అయితే కనీసం 300 km/hతో అయితే వెళ్తుంది. ఆ 300 కిలోమీటర్స్ 1 అవర్లో వెళ్ళిపోద్ది. అంటే మనం ట్రైన్లో కూర్చుంటాం కాబట్టి మనకి తెలియదు. ఓకేనా, కోచ్ అయితే ఓపెన్ అయింది మంది. సో పోదాం, లోపలికి వెళ్దాం. అందరు వెళ్ళాక వెళ్దాం ధీమాగా. ఇది మామూలుగా సస్పెన్షన్స్, ఆ వీల్స్ గట ఇది మ్యాగ్నెటిక్ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి ఆ స్పీడ్ వెళ్ళినప్పుడు ఇది కొద్దిగా గాల్లోకి లేసి ఇంకా జమ్మని దెంగేస్తుంది. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లగేజ్లు గట్టి పెట్టడానికి. ఇది వచ్చేసరికి టాయిలెట్స్ కూడా వెల్ మెయింటైన్. లోపలైతే కొద్దిగా ఇరుక్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నార్మల్ సెకండరీ క్లాస్ కాబట్టి. బస్సు లాగే ఉంటుంది, ఏరోప్లేన్ లాగా ఉంటుంది. చూసారు కదా, కిటికీ సీట్ వచ్చింది. కిటికీ సీట్ మొత్తం అంతా ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ ఏరోప్లేన్ లాగే మొత్తం అంతా. ఈ క్యాబిన్స్ ఇవన్నీ తర్వాత ఏదైనా బుక్ చదువుకోవడానికి, ఫుడ్ తినడానికి సేమ్ ఏరోప్లేన్ లాగే ఉంటుంది. ఇది స్పీడ్ వెళ్ళినా మనకు తెలీదు. ఆ స్పీడ్ అక్కడ స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ మీద చూపిస్తుంది. అప్పుడు మీకు నేను చూపిస్తాను. ఓకేనా, మొత్తం అంతా బాగానే ఉంటుంది. ట్రైన్ అయితే
సాయి బ్రో ఫీలింగ్ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం కదా. మొత్తానికి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అస్సలు తెలియట్లేదు అనమాట స్పీడ్కి వెళ్తున్నట్టు కూడా అన్న. చూసారు కదా ఇటలీ కంట్రీ సైడ్ ట్రైన్లో నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. ట్రైన్ అయితే చొక్కలాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే 255 కిలోమీటర్లు టచ్ అయితే అయింది. అలాగా మెల్లిగా టన్నెల్స్ అయితే వస్తున్నాయి. టన్నెల్స్ పోయాక ఈజీగా 300 అయితే దాటుతుంది. ఆన్ ద స్పాట్ టికెట్ తీసుకోవడం వల్ల మనకి అంత క్లియర్గా కనిపిస్తున్న విండో అయితే రాలేదు. వచ్చేసరికి సెన్సార్ డోర్. టాయిలెట్స్ అయితే ఇలాగా స్లైడింగ్ ఉంటుంది. ఇది లాక్ చేశాక చూసారా చాలా బాగుంది. పెరిగే అవకాశం. ట్రైన్ అయితే మామూలు స్పీడ్లో వెళ్ళట్లేదు, బుర్రపాడు. అసలు మాకు కూర్చున్నట్టే తెలియట్లేదు, అంటే అంత స్మూత్గా సాఫీగా వెళ్ళిపోతుంది. కంట్రీ సైడ్ విత్ బ్యూటిఫుల్ లొకేషన్స్. చూసారా మన ఇండియా లాగే ఇక్కడ కూడా పొలాలు ఇవన్నీ ఉన్నాయి. ఇటలీలో కూడా చూసారా రైతులు గట్రా ఎక్కువ మందే ఉంటారు. మొత్తానికి మన డెస్టినేషన్ లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. 250 కిలోమీటర్లు పైన ఉన్నది గంట సేపులో వెళ్ళిపోయింది. చుక్కలాగా వెళ్ళిపోయింది. అసలు బుర్రపాడు, అసలు తెలియలేదు. అంతే ఫ్రెండ్స్, మన బుల్లెట్ ట్రైన్ జర్నీ అయితే అయిపోయింది. టైమ్ ఈజ్ మనీ, మనీ ఈజ్ టైం. డబ్బులు ఎక్కువ పెట్టాం కాబట్టి 266 కిలోమీటర్లు గంట సేపట్లో వచ్చాం. ఎలాగుంది బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్? సూపర్ రా. 1 అవర్లో వచ్చేసాం 300 కిలోమీటర్స్. సింపుల్గా సాఫీగా వచ్చాము అంతే ఫ్రెండ్స్. ఇంకా లేదంటే 3.5 అవర్స్ పట్టేది ఇక్కడికి రావడానికి. 3.5 గంటలు వేరే ట్రైన్ కానీ ఏదైనా అయ్యి ఉంటే 3.5 గంటలది గంటలో వచ్చాము. సో అంతే ఫ్రెండ్స్, ఇదో బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వ్లాగ్తో కలుద్దాం. జై శ్రీరామ్ అందరికీ.